Welcome to Awkeru News. మనం ఇప్పుడు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలము మార్లవాయి గ్రామంలో ఉన్నాం. మార్లవాయి గ్రామం అంటే ఉద్యమ పోరాటానికి ఒక కేంద్రంగా ఉన్న ఈ మార్లవాయి ప్రాంతానికి ప్రత్యేకంగా అంటే కుమ్రం భీము చారిత్రక పోరాటానికి సంబంధించి ఈ ప్రాంతం ద్వారా ఒక పరిష్కారం కనుగొనబడింది. ఆ పరిష్కారం ఏంటంటే లండన్ నుంచి ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ హెమెండార్ఫ్ వాళ్ళ దంపతులు ఇక్కడికి వచ్చి ఇక్కడే దాదాపు ఒక దశాబ్ద కాలానికి పైగా ఇక్కడ నివసించి ఈ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలతో మమేకమై వాళ్ళ జీవన విధానంతో పాటు వాళ్ళ భాష, యాస, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలతో మమేకమైపోయి వాళ్ళ సమస్యను తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మార్లవాయి గ్రామంలో ఇక్కడ ఉన్నారు. అందుకోసమనే తమ కోసం విశేషంగా కృషి చేసిరనే ఒక కృతజ్ఞతతో ఇక్కడ హెమెండార్ఫ్ యాది పేరుతో ఒక పెద్ద మ్యూజియం ఏర్పాటు చేసిండ్రు. ఆ మ్యూజియంలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అంటే దాదాపు 1945 టు 1956 వరకు ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ఆదివాసీ ప్రజలకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వానికి ఆదివాసీలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయంగా కృషి చేశారు. ఒకసారి హెమెండార్ఫ్ దంపతులు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే విషయం తెలుసుకోవాలంటే మనము మన్యం వీరుడు, గరిల్లా పోరాట యోధుడు కుమ్రం భీం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కుమ్రం భీంకి సంబంధించి అనేక రకాలుగా అంటే కథలు ప్రచారంలో ఉన్నవి. ప్రజలకు కూడా చాలా మందికి ఇప్పటికే కుమ్రం భీంకి సంబంధించిన విషయాలు తెలుసు. ఆదివాసీ ప్రజలని కూడగట్టి పోరాటం చేశారు. ఆ పోరాటము నిజాం పై తిరుగుబాటు చేసి చాలాసార్లు తరిమి కొట్టిన పరిస్థితి ఇక్కడ ప్రజలు కానీ చరిత్రకారులు కూడా చెప్తుంటారు. కానీ ఆ తర్వాత మామూలుగా కుమ్రం భీముని అంతమొందించడం కానీ కుమ్రం భీం పోరాటాన్ని అణచివేయడం అంత ఈజీ కాదని అర్థం చేసుకొని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకొని కుట్రపూరితంగా కుతంత్రాలతో కుమ్రం భీమును కాల్చివేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత ఆయన కోసము ఆయన సైన్యంలో ఉన్న వాళ్ళు వందలాది మంది అని చెప్తుంటారు. వాళ్ళందరినీ కాల్చివేసి ఒకే దగ్గర సామూహికంగా అంటే ఖననం చేశారు అని అప్పటి ఉన్న చరిత్రకారులు చెప్తుంటారు. దాంతో ఒక్కసారి అంతమంది ప్రజల్ని చంపివేయడము, ఆదివాసీ ప్రజలకు అడవితో అనుబంధం లేకుండా, అడవి మీద ఎలాంటి అవకాశం లేకుండా అంటే చేసిన ఒక నిజాం రాజుకు సంబంధించిన ఆధిపత్య భావజాలను గురించి అంటే ఆయనకు సంబంధించిన అణచివేతకు సంబంధించి ఆదివాసీ ప్రజల్లో చాలా వరకు ఒక అసంతృప్తి రగిలింది. నిజానికి కుమ్రం భీం నినాదమే జల్ జంగల్ జమీన్, అది మాది, జల్ నీరు, జంగల్ అడవి, జమీన్ భూమి, వీటి మీద మాకు ఆధిపత్యం ఉండాలి, హక్కు ఉండాలి అని ఆదివాసీ ప్రజల్ని ఏకం చేసి పోరాటం చేసిన సందర్భం. ఆ తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం ఆదివాసీ ప్రజల్లో ఉన్న ఒక అన్రెస్ట్ని అర్థం చేసుకొని అసలు ఎందుకు ఈ ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా కుమ్రం భీం చేసిన పోరాటం యొక్క నేపథ్యం ఏంది, కుమ్రం భీం సంబంధించిన డిమాండ్స్ ఏంటి, వాటిని మనం పరిష్కరించే అవకాశం ఉందా అని తెలుసుకునేందుకు నిజాం రాజు ఇప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడితే వాళ్ళు ఒక పరిష్కారం చూపారు. నిజానికి అక్కడికి వెళ్ళాలంటే ఆదివాసీ ప్రజలుని నమ్మించి ఆదివాసీ ప్రజలు తమలో వాడిగా ఒక వ్యక్తిని ఎవరినైనా అంటే నమ్మితే తప్ప అక్కడి ప్రజలు వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలుసుకునే అవకాశం లేదని చెప్పి ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన హెమెండార్ఫ్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము నిజాం రాజ్యంలోని ఈ ప్రాంతాలను సందర్శించి ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క అసంతృప్తిని అర్థం చేసుకొని అధ్యయనం చేసి ఇక్కడ ప్రజల సమస్యలకు సంబంధించిన ఒక పరిష్కారం చూపాలని అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే ఈ మార్లవాయి గ్రామానికి వచ్చి ఒకసారి మార్లవాయి గ్రామంలో ఏం చేశారు అన్న విషయాన్ని మనము చెప్పాలంటే మన మాటల్లో కంటే ఇక్కడ హెమెండార్ఫ్ యాదిలో ఏర్పాటు చేసిన మ్యూజియంలోనే ఆయన గురించి కొన్ని వర్డ్స్ ఇక్కడ చెప్పారు.
వాటిని ఒకసారి చదివి చూస్తాం. హేమెండార్ఫ్ సంబంధించిన దాంట్లో ప్రొఫెసర్ హేమెండార్ఫ్ దంపతులు, ఆయన వైఫ్ పేరు బెట్టి ఎలిజబెత్. హేమెండార్ఫ్ 1909లో జన్మించి 1995లో అంటే ఆయన మృతి చెందాడు. శ్రీమతి బెట్టి ఎలిజబెత్ 1911లో పుట్టి 1987లో చనిపోయింది. అంటే హెమెండార్ఫ్ దంపతుల గురించి ఇక్కడి మాటల్లో మనం మళ్ళీ ఒకసారి మరణం చేసుకుంటే, జిల్లాలోని గిరిజనుల అభివృద్ధికి దాదాపు దశాబ్ద కాలం కృషి సల్పిన త్యాగదనులు, గిరిజనుల మధ్య ఉండి వారి భాష నేర్చుకుని వారి ఆచార వ్యవహారాలని ఆకలింపు చేసుకుని గిరిజనులుగా మారి వారి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 1945-1956 వరకు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామమైన మార్లవాయిలు అంటే ఈ గ్రామంలో ఉండి ఇక్కడ పాఠశాల, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలని ఏర్పాటు చేశారు. గిరిజనుల సమస్యలను శాస్త్రీయ దృష్టితో విశ్లేషణ చేసి వాటి పరిష్కార మార్గాలను సూచించి వారి సాంఘిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ క్రిస్టఫర్ వాన్ ఫ్యూరియర్ హెమెండార్ఫ్. బెట్టి ఎలిజబెత్ కూడా ఆయనతోనే ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో నివసించింది. ఇక్కడి ప్రజలతో ఆయనకున్న ప్రేమ, ఇక్కడి ప్రజలతో ఆయన మమేకమైన తీరుని గురించి ఒక విషయం మనము ప్రస్తావించవచ్చు. ఆ కాలంలో లచ్చు పటేల్ అనే ఒక యువకుడు వీళ్ళతో చాలా సాన్నిహిత్యంగా ఉండి అనుకోకుండా అకాల మరణం చెందిన తర్వాత ఆయనకు పుట్టిన కొడుకు పేరు కూడా లచ్చు పటేల్గా నామకరణం చేశారు. అంటే ఆ ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని మనము అర్థం చేసుకోవచ్చు.